రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన సాందల శంకర్ ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం రాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి 3 చిన్నపిల్లలు ఉన్నారని, అతని భార్య మానసికంగా బాగాలేదని గ్రామ ప్రజలు చెబుతున్నారు. చిప్పలపల్లి గ్రామంలోని యువకులు, పెద్దలు, పలు గ్రామాల నాయకులు తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వీరిదని, మృతుడు శంకర్ భార్య మానసికంగా అనారోగ్యంతో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఉరివేసుకుని శంకర్ మృతి చెందాడని, నిరుపేద కుటుంబానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లాడు ఉన్నారు. చాలా గరీబోళ్ళు. వాళ్ళు తిందామంటే తిండికి సుత లేదు. వాళ్ళ భార్య సుతే మానసికంగా మెంటల్గా ఉంది. వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని మా చిప్పలపల్లి గ్రామంలోని ప్రతి ఒక్క వ్యక్తి, వివిధ రకాల వ్యక్తులు అందరూ కలిసి ఒక్కొక్కరు వాళ్ళు తోచిన విధంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరియు మా ట్రాక్టర్ యూనియన్ వాళ్ళు 5,000 రూపాయలు, మా లచ్చాసేటు 5,000 రూపాయలు, మా మాజీ సర్పంచి తాడపల్లి 3,000 రూపాయలు, మళ్ళీ మాజీ సర్పంచి దేవయ్య గారు, మరియు మా గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు మరియు వివిధ కులాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు మా చిప్పలపల్లి గ్రామంలో అందరం నిలబడి పేరును అందరినీ ఫోన్ చేసుకుంటూ పైసలు వసూలు చేయడం జరిగింది. దాదాపు 60-70 వేల రూపాయలకు అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు, విద్యాసాగరరావు గారు వీరి కుటుంబ పరిస్థితి తెలపగానే వారు మంచి మనసుతో స్పందించి వెంటనే 10,000 రూపాయలు అందించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ఇంతకుముందు కూడా చిప్పలపల్లి గ్రామానికి ఎన్నో సేవలు చేసిండు. అదేవిధంగా వాళ్ళు చేయాలని మేము కోరుతున్నాం. చిప్పలపల్లి గ్రామానికి చెందిన సాదల శంకర్ అనే వ్యక్తి 2 రోజుల క్రితం మొన్న రాత్రి ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. ఆయన స్థితిగతులు గమనిస్తే అసలు వాళ్ళకు ఒక ఆస్తులు లేవు. వాస్తవంగా గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం వల్ల ఒక నివాసం అనేది ఏర్పాటు చేస్తున్నారు తప్ప అంతకు తప్పితే ఇల్లు లేదు, అసలు నివాస పరిస్థితులు లేవు. ఆయనకు 3 పిల్లలు. రోజు పిల్లలు పెరిగి పెద్దగా అవుతారు. అసలు ఎటువంటి ఆర్థిక వనరులు లేవు. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా దుర్భర పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వాళ్ళ భార్య కూడా మానసికంగా కొంచెం వికలాంగురాలే. మరి వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి ఎట్లా అని చెప్పి ఒక కలత చెంది మానవవేదనకు గురై ఉరేసుకొని చనిపోవడం జరిగింది. గూడెం వాస్తవ్యులు చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వెంటనే స్పందించి ఇలా మా రాయమల్లు వెంటనే చిప్పలపల్లి గ్రామంలో ఎట్లాంటి విషాదకర సంఘటనలు జరిగినా కూడా వెంటనే మా రాయమల్లు ఆయనకు సమాచారం చేరవేసిన వెంటనే ఆయన స్పందించి ఎన్నో కార్యక్రమాలు ఇతోధికంగా వాళ్ళు చేస్తున్నారు. అదే సందర్భంగా ఈరోజు ఒక 10,000 రూపాయలు వారికి వెంకటేశ్వరరావు గారు పంపించడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున స్వయంగా నేను కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా గ్రామ యువకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి వాళ్ళను ప్రభుత్వాలు ముందే గుర్తించి ఇట్లా